అని రాజును చేసిన మహారాజన్నకి వందనం మహావందనం. వేదోడిని గొప్పోడిగా చేసిన మహారాజన్నకి వందనం కోటి వందనం. ఉచిత కరెంట్ ఇచ్చి పంటలకు ఊపిరి నువ్వే పోసావయ్యా. జలయజ్ఞం తీసుకొచ్చి పొలాలకు సిరులను తెచ్చావయ్యా. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు చిరునవ్వును పంచావయ్యా. అట్టడుగున ఉన్న రైతులను నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరు. బీడు భూముల్లో సిరిలు పండించిన రైతు బంధు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన భగీరథుడు, ఆరోగ్యశ్రీ రూపకర్త, ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్, రాజకీయానికి కొత్త నిర్వచనం. పోయిన చోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు. ఏ కాంగ్రెస్ సీఎంకు సాధ్యం కాని రీతిలో రెండోసారి వరుసగా పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ తెలుగు ఆ పేరు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రాజకీయాల్లో సరికొత్త ఆవిష్కరణలకు ఈ మూడక్షరాలతో చూపించాయి. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ ఏలుబడిని తోసిరాజని, అతడే ఒక సైన్యం అంటూ ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేశాడు. రాజకీయాలపై చెరగని ముద్ర వేశాడు. వైఎస్ జయంతి సందర్భంగా 99 టీవీ స్పెషల్ స్టోరీ. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. చెన్నారెడ్డి గారి నాయకత్వం కింద మళ్ళీ 80కి ఇందిరా కాంగ్రెస్కి వచ్చారు. ఇందిరా కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యేగా వచ్చాక మంత్రి అయ్యారు. 83 కాంగ్రెస్ ఓడిపోయింది. పెద్ద నాయకులు అందరూ ఓడిపోయారు. వాళ్ళ కెరియర్లు అయిపోయింది. ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉన్నది, ఖాళీ ఉన్నది. ఈయనకి ఆ 77 నాయకులకి 30 సంవత్సరాల తేడా వయసు ఉన్నది. చక్కగా ఆయన ధైర్యంగా ఆ స్థానం ఆక్రమించుకున్నాడు. ఆయనకి ఎదురు అనేది లేకుండా ఆయన వయసులో ఉన్న రాజకీయ నాయకుడు పెద్దవాళ్ళతోనే ఆయనకి వ్యతిరేకం అవ్వింది. 1980 నుంచి ఆయన రెండోసారి మూడోసారి పిసిసి ప్రెసిడెంట్ అవి ముఖ్యమంత్రి అవి 2004కి దాదాపు 24 సంవత్సరాల్లో ఆయన కాంపిటీషన్ అంతా సీనియర్స్తో ఉన్నది. కాబట్టి చాలా ఎనర్జెటిక్గా చాలా మంచి పవర్తో ఆయన యంగర్ ఎలిమెంట్స్ని పార్టీలో తీసుకొచ్చి అగ్రెసివ్గా యాక్టివ్గా ఉండి ఒక మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. ఎడుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి, సింపుల్గా వైఎస్ఆర్, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఆయన అన్నింటిలోనూ ఎక్కువే. అభిమానమైన, ప్రేమ కురిపించాలన్నా, ప్రతీకారమైన, ఎందులోనైనా వైఎస్ స్టైలే సపరేట్. తెలుగు రాజకీయాల్లో సరికొత్త వరవడి సృష్టించి అప్పటి వరకు ఉన్న పద్ధతులకు స్వస్తి పలికాడు. రాజకీయంగా ఎదుర్కొన్న సవాళ్లే విజయాలుగా మలుచుకుని ముందుకు సాగాడు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉండడం, పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి వైఎస్ జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ ఆయన ప్రతిపక్షమే. అయితే ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి రాజకీయాల్లో రాటుదేలుతూ వైఎస్ ముందడుగు వేశాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక యునైటెడ్ ఆంధ్ర, అప్పుడు ఆ సమయంలో ఆయన నా జ్ఞాపకం ప్రకారంగా 2006 వరకు పెద్ద ఏమి యాక్టివిటీ లేదు, రొటీన్గా పాలిటిక్స్ జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో తెలుగుదేశం కొంచెం మంచి గ్రూప్ కూడా వాళ్ళకి అసెంబ్లీలో ఉండి సీరియస్గా విమర్శలు చేయటం, ప్రతిదీ క్రిటిసైజ్ చేయటం, తెలంగాణ గురించి మాట్లాడటం. ఎందుకంటే కొంచెం తెలంగాణ సెపరేట్ ఎమ్మెల్యేస్ కూడా సమయం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారు మినిస్టర్స్గా. ఇవన్నీ చేస్తూ ఉండగా ఆయన వెల్ఫేర్ మీద ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా బియ్యం అని, లేకపోతే ఆరోగ్యం గురించి అని, అన్నింటికంటే ముఖ్యం కొంచెం వెనకపడిన వాళ్ళకి అందరికీ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. అదొక ఒక నోవెల్ కాన్సెప్ట్ అని. సీఎం పీఠంపై ఎప్పుడో కూర్చోవాలి. ఎన్నో అవకాశాలు, ఎన్నో సందర్భాలు. అయినా ఆయనకు సీఎం పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న రాజశేఖర్ రెడ్డి అధికారం కోసం మాత్రం సుదీర్ఘంగా వేచి చూడాల్సి వచ్చింది. ఇక 1999లో తెలుగుదేశం పార్టీపై విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించిన
బాబు హవాతో మరోసారి అధికారానికి దూరమయ్యారు. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎలా పోషించాలి? ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి? మనం గడిచిన 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే అంతకు ముందే రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షం అంటే ఎలా పనిచేస్తుందో చేసి చూపించారు. ఉద్యమాలు ఎలా చేయాలో పర్ఫెక్ట్ క్లారిటీతో అడుగులు వేశారు. ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. 6 సార్లు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి విజయభేరి మోగించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని 1978లో తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మంత్రి పదవీ దక్కించుకున్నారు. 3 ముఖ్యమంత్రులు మారినప్పటికీ 3 మంత్రిమండలిలో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయాలు అనుకున్నట్టుగా జరగవన్న నానుడి వైఎస్ఆర్ విషయంలోనూ జరిగింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆయన చేసిన ప్రయత్నాలు 2004 వరకు ఫలించలేదు. ఎన్టీఆర్ ప్రభంజనంతో 5 ఏళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం కొనసాగినా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ వైఎస్ మాత్రం పదవులకు దూరంగా ఉండాల్సొచ్చింది. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు వైఎస్ఆర్ విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం పీఠం అందుకోలేకపోయారు. తిరిగి 1994లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు హవా మొదలైంది. ఎన్టీఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలిచేందుకు వైఎస్ విశ్వ ప్రయత్నం చేశారు. అయితే 1999లో చంద్రబాబు మరోమారు విజయం సాధించారు. కార్గిల్ యుద్ధం తర్వాత పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంలో బాబు గెలుపు సాధ్యమైంది. టీడీపీ బీజేపీ కాంబినేషన్ విజయంతో వైఎస్ఆర్ మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సొచ్చింది. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. తొలిసారి 1983, 1985 వరకు, ఇక రెండోసారి 1998, 2000లో పీసీసీ బాస్గా ఏ కాంగ్రెస్ నేతకు సాధ్యం కాని రీతిలో పనిచేశారు వైఎస్. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్ రాజకీయంగా మరింత రాటుదేలారు. అసెంబ్లీలో బలమైన నాయకత్వాన్ని రూపొందించారు. 91 మంది ఎమ్మెల్యేల బలగంతో అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సర్కార్ను వేలెత్తి చూపించారు. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. బాబును గద్దె దింపేందుకు నిరంతరం ప్రజల్లో నిలిచారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇక ప్రతిపక్ష నేతగా ఉంటూ 2004 ఎన్నికల కోసం సరికొత్త ఎత్తుగడ వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పాదయాత్ర వ్యూహం రచించారు. అప్పటి వరకు తెలుగు నేలపై ఏ రాజకీయ నాయకుడు సాగించని విధంగా పాదయాత్రకు వైఎస్ శ్రీకారం చుట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అలాగే రోసయ్య గారిని ఇద్దరిని కూడా మా వేదిక మీదకి పిలిచి మేము తయారు చేసిన డాక్యుమెంట్ ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు ఏ విధంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు ఏ విధంగా వాళ్ళు సంతోషిస్తారు, ఏ విధంగా వాళ్ళు నిలబడతారు, గ్రామాలు ఏ విధంగా నిలబడతాయి, వ్యవసాయం ఏ విధంగా నిలబడుతుంది, ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి సరిపడినంత ధాన్యం కానీ ఇతర ఆహార ఉత్పత్తులు కానీ ఏ విధంగా మనకి ఉంటాయి అనే లెక్కలు వేసి ఆయనకి ఆ రోజున 2002లో గుంటూరులో ఇవ్వడం జరిగింది.
అది ఆయనకి దానికి అట్రాక్ట్ అయ్యి వెంటనే దాన్ని ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేయటం. అదే సమయంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ట్ చేసిన కేసీఆర్ గారికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు కంటే ఈ ఉచిత విద్యుత్తు తెలంగాణ మొత్తం కూడా మెట్ట ప్రాంతం, దీనికి లిఫ్ట్ ఇరిగేషను, దాంతో ఉచిత విద్యుత్ అనేది చాలా అవసరం అని చెప్పి ఆయనకు కూడా ఆ డాక్యుమెంట్ 2002లో ఇవ్వటంతో ఇద్దరు ఆ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఇద్దరూ కలిసి పోటీ చేయడం ద్వారా 2004లో గెలవటం అనేది ఉచిత విద్యుత్ అనేది ప్రధానమైన అంశం. పాదయాత్రకు రాజకీయమే పరమావధి అయినప్పటికీ ఆయన నేను విన్నానంటూ వేసిన అడుగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించాయి. 2003లో మండు వేసవిలో 1460 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. బాబు జమానాలో రైతుల ఆత్మహత్యలపై చైతన్యం కల్పించారు. రైతుల కష్టాలకు ఫుల్ స్టాప్ చెప్పాలంటే ఉచిత విద్యుత్ తప్పనిసరి అని వైఎస్ నమ్మారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. అది మనకేంటంటే ఈ ఉచిత విద్యుత్తు ఈ రోజుకి కూడా ఏ ప్రభుత్వం కూడా తీయలేనంత ప్రజలకు అవసరమైంది అని గుర్తించారు. ప్రజలు కూడా గుర్తించారు. ఎందుకంటే రైతులకు ఉచితంగా ఇవ్వటం ఏంటి అని వాదించిన వాళ్ళు విద్యుత్ ఉద్యోగుల్లోనూ ఉన్నారు, అలాగే ప్రజల్లోనూ కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఉచితంగా విద్యుత్ ఇచ్చామో, గ్రామాలు బలపడటం జరిగిందో, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిందో, ఈ రోజున రాష్ట్రాలు రెండు కూడా చాలా చక్కగా ఈ రైతులు పండించిన పంటల నుంచి అనేక మంది బతకడం, ఆ వ్యవసాయం ద్వారా దాని చుట్టూ అల్లుకున్న చేతి వృత్తుల వాళ్ళు కూడా బలంగా నిలబడటం అనేది జరిగింది. ఈ స్కీము రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అది బలంగా నిలబడిపోవటానికి ఒక ముఖ్యమైన కారణం. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు, ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. సీఎం పీఠం కలగా మారుతున్న సమయంలో ప్రజల నాడిని పట్టుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన మాస్టర్ వ్యూహాన్ని అమలు చేశారు. బాబు పాలనపై నిప్పులు కురిపిస్తున్న కమ్యూనిస్టులను, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించారు. టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ కూటమి ముందు నిలబడలేకపోయాయి. అప్పటి వరకు తనదే అధికారమని భావిస్తున్న టీడీపీకి వైఎస్ షాక్ ఇచ్చారు. కూటమి 226 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కూటమిలోని ఇతర పార్టీలు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ వైఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ 40,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన వైఎస్ఆర్కు కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పీఠాన్ని కట్టబెట్టింది. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు, ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. ప్రతిపక్ష నేతగా ఆయన వేసిన అడుగులు ఆయనకు 2004లో మరో పోరాటానికి వేదికగా నిలిచాయి. అప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో అడుగులు పడే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి భిన్నంగా తను నికార్సైన నాయకుడిగా ముద్ర వేశారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసిన ధీరుడు 2004లో తన కన్నా కలను సాకారం చేసుకున్నాడు. ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు, ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. పాదయాత్రతో తన చరిత్రను తిరగరాసుకున్న వైఎస్ ఇక ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమం కోసం వినియోగించుకున్నారు. వారి అవసరాలు, ఆలోచనలే తనకు ముఖ్యమని, వారికి సేవ చేయడమే సర్వోత్తమం అంటూ అడుగులు వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అప్పటి వరకు వైద్యం కోసం పేదలు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి పేద ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సదుపాయాన్ని పొందగలిగారు. 108 వాహనాలను ఇప్పుడు మనం చూస్తున్నామంటే వాటికి ఆద్యుడు వైఎస్ఆరే. అత్యవసర సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన మేరు నగధీరుడు.
కుయ్యి కుయ్యి అంటూ ఆయన బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ₹2 కిలో బియ్యం పథకాన్ని అందించాడు. అప్పటి వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులు కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అనుకునే పరిస్థితిని పూర్తిగా చెరిపేశారు. వైఎస్ఆర్ ఆ నిర్ణయంతో నిరుపేదల కుటుంబాల నుంచి ఎందరో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అవతరించారు. ఉచితంగా ఇవ్వడానికి ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ 3 జిల్లాల్లో మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో, అదేవిధంగా ఈ ఉచితంగా విద్యని అందించడానికి ఏ విధంగా మనం చెయ్యొచ్చు అనేది దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎక్స్క్లూజివ్గా ఉండి 1000 ఏకర్స్లో ఆ జిల్లా మొత్తంలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో చాలా హై స్టాండర్డ్స్ తోటి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసి దాంట్లో హాస్టల్స్ అలాగే విద్య రెండు కూడా కొనసాగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే జలయజ్ఞం అంటూ వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణము చేపట్టారు. ఒకేసారి భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానన్నారు. 1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను వైఎస్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించడంతో పాటు మరో 23.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్న లక్ష్యం. ఒకేసారి ప్రాజెక్టుల నిర్మాణంతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగకపోయినప్పటికీ పలు ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పూర్తయిన పలు ప్రాజెక్టులపై వైఎస్ఆర్ ముద్ర సుస్పష్టం. అయితే జలయజ్ఞంపై రాజకీయ దుమారం వైఎస్ను ఇరుకున పెట్టింది. అయితే నాడు వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞ ఫలాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణలో పంటల సాగుకు, విద్యుత్ ప్రాజెక్టులకు ఆలంబనగా నిలిచాయి. ఇక మైనార్టీలకు రిజర్వేషన్లతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆలోచనతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్. ఆ నిర్ణయం మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ను మరింతగా పెంచాయి. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఈమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి? 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, చెప్పినవన్నీ చేశాను, అనవసర హామీలివ్వను, చెప్పింది చేస్తాను, చేసేదే చెప్తాను. ఇదే నినాదంతో 2009 ఎన్నికల్లో మరోసారి విజయడంక మోగించారు వైఎస్ఆర్. ధర్మ పాలన ఏమైంది నేడు ఈమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి? పాదయాత్రతో తన చరిత్రను తిరగరాసుకున్న వైఎస్ ఇక ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమం కోసం వినియోగించుకున్నారు. వారి అవసరాలు, ఆలోచనలే తనకు ముఖ్యమని, వారికి సేవ చేయడమే సర్వోత్తమం అంటూ అడుగులు వేశారు. ఎన్నో సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అప్పటి వరకు వైద్యం కోసం పేదలు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి పేద ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సదుపాయాన్ని పొందగలిగారు. 108 వాహనాలను ఇప్పుడు మనం చూస్తున్నామంటే వాటికి ఆద్యుడు వైఎస్ఆరే. అత్యవసర సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన మేరు నగదీరుడు. కుయ్యి కుయ్యి అంటూ ఆయన బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ₹2 కిలో బియ్యం పథకాన్ని అందించాడు. అప్పటి వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులు కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అనుకునే పరిస్థితిని పూర్తిగా చెరిపేశారు. వైఎస్ఆర్ ఆ నిర్ణయంతో నిరుపేదల కుటుంబాల నుంచి ఎందరో ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అవతరించారు. ఉచితంగా ఇవ్వడానికి ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ 3 జిల్లాల్లో మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారో, అదేవిధంగా ఈ ఉచితంగా విద్యని అందించడానికి ఏ విధంగా మనం చెయ్యొచ్చు అనేది దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎక్స్క్లూజివ్గా ఉండి 1000 ఏకర్స్లో ఆ జిల్లా మొత్తంలో ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో చాలా హై స్టాండర్డ్స్ తోటి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసి దాంట్లో హాస్టల్స్ అలాగే విద్య రెండు కూడా కొనసాగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే జలయజ్ఞం అంటూ వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణము చేపట్టారు. ఒకేసారి భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానన్నారు. 1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 ప్రాజెక్టులను వైఎస్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా
97.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించడంతో పాటు మరో 23.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్న లక్ష్యం. ఒకేసారి ప్రాజెక్టుల నిర్మాణంతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగకపోయినప్పటికీ పలు ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పూర్తయిన పలు ప్రాజెక్టులపై వైఎస్ఆర్ ముద్ర సుస్పష్టం. అయితే జలయజ్ఞంపై రాజకీయ దుమారం వైఎస్ను ఇరుకున పెట్టింది. అయితే నాడు వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞ ఫలాలు ఇప్పుడు ఏపీ, తెలంగాణలో పంటల సాగుకు, విద్యుత్ ప్రాజెక్టులకు ఆలంబనగా నిలిచాయి. ఇక మైనార్టీలకు రిజర్వేషన్లతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆలోచనతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్. ఆ నిర్ణయం మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ను మరింతగా పెంచాయి. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని మరో చరిత్ర లిఖించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులు కావడం ఇదే తొలిసారి. వైఎస్ఆర్ రాజకీయం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం కూడా అలాగే సాగింది. ఇప్పుడు ఆ మహానేత యాదిలో తెలుగు నేలపై సంక్షేమ సంతకం సాగుతోంది. ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి. రాజన్న బిడ్డగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయమంతా సంఘర్షణలమయం. నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం అడుగులు వేసి ప్రస్తుతం జగన్ సీఎం అయ్యారు. 2009లో వైఎస్ఆర్ మృతి తర్వాత ఒంటరయ్యారు. అయితే తాను ఒంటరి కాదని, వైఎస్ఆర్ అభిమానులంతా తన కుటుంబం అంటూ అడుగులు వేసి తండ్రి ఆశయ సాధనకు నడుం కట్టారు జగన్మోహన్ రెడ్డి. ఓవైపు కేసులు, మరోవైపు కోర్టులు, అధికార పక్షం ముట్టడి, అష్ట దిగ్బంధంలో కూడా తిరుగులేని వారసత్వాన్ని అందించారు జగన్మోహన్ రెడ్డి. 3648 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గతంలో ఏ నాయకుడికి ఇవ్వని రీతిలో ఆదరించారు. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో గెలిపించి ఆయన నమ్మకాన్ని నిజం చేసింది ఆంధ్రావని. 10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశారు. పేదలు, ఆ మధ్య తరగతిలో అలమటిస్తా ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నాడు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న వైఎస్ఆర్ కాన్సెప్ట్కు ఇప్పుడు నకలు చూపిస్తున్నారు జగన్. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరికొత్త ప్రయాణం మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు గ్రామ సచివాలయాలతో నవశకం ఆవిష్కరించారు. ఈ వర్గం ఆ వర్గం అన్న మాట లేకుండా సకల జనులకు సకల స్కీమ్స్ అందిస్తూ పాలన సాగిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ముందో వెనకో వైఎస్ఆర్ పేరు మాత్రమే కాదు, ఆయన స్ఫూర్తి కూడా ఉంది. రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుందే చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి రైట్, ఇదే వైఎస్ఆర్ జయంతి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ. మహావందనం వందనం కోటి వందనం. రైతన్నని రాజును చేసిన మహారాజన్నకి వందనం మహావందనం. వేదోడిని గొప్పోడిగా చేసిన మహారాజన్నకి వందనం కోటి వందనం. ఉచిత కరెంట్
తెచ్చి పంటలకు ఊపిరి నువ్వే పోసావయ్యా జలయజ్ఞం తీసుకొచ్చి పొలాలకు సిరులను తెచ్చావయ్యా గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు చిరునవ్వును పంచావయ్యా అట్టడుగున ఉన్న రైతులను నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా మీ అందరు. బీడు భూముల్లో సిరిలు పండించిన రైతు బంధు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన భగీరథుడు, ఆరోగ్యశ్రీ రూపకర్త, ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత. For more updates, please subscribe 99 TV Telugu.